ఏపీలో పాలనపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి. ఏడాది పాలనలో సాధించింది ఏదీ లేదని, కేంద్రం నుంచి నిధులు ఎందుకు రావడం లేదో కూడా చెప్పాలన్నారు. ప్రత్యేక హోదాపై ఎందుకు తాత్సారం చేస్తున్నారో కూడా ప్రజలకు తెలియజేయాలన్నారు ఉండవల్లి. ఈ సంవత్సర కాల పరిపాలనలో ఏ ఒక్కటి కూడా ప్రజలకు అవసరమైనటువంటిది ఏ ఒక్కటి కూడా చేయలేకపోయినటువంటి ప్రభుత్వం అయింది. అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఈ 4 ఏళ్లలో ఎలక్షన్ లేదు. ఈ 4 ఏళ్లలో ప్రజా తీర్పు మీకు వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ వచ్చే అవకాశం లేదు. ఈ 4 ఏళ్లలో అయినా మీరు సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సక్సెస్నే తెలుగుదేశం సక్సెస్గా చూడలే. విపరీతమైనటువంటి బాధ ఆంధ్ర ప్రజలు ఏనాడు పడినటువంటి బాధతో ఉన్నారు. ఈవేళ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నది టాప్ ప్రయారిటీ ఇచ్చి మాట్లాడండి. ఇక ముందైనా ఈ రాష్ట్రాన్ని దేవుడు కాపాడాలి. చూద్దాం, ఆ దేవుడు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి శక్తియుక్తులు ప్రసాదిస్తాడని ఆశిద్దాం. నేను ఏవైతే అడిగానో వాటికి సమాధానాలు మీరేదో 4 రోజుల్లో ప్రకటిస్తా అన్నారు శ్వేతపత్రం. ఆ శ్వేతపత్రం ప్రకటించిన దాంట్లో ఈ సమాధానాలు కూడా పొందుపరచాలని కోరుకుంటున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.